రాష్ట్రాల ప్రజల ఆహార అలవాట్లకు అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన చిరుధాన్యాలను అందించేందుకు నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ ముందుకొచ్చింది. పర్యావరణ హితం, ప్రజారోగ్య దృష్ట్యా భవిష్యత్తులో చిరుధాన్యాల సాగు, మార్కెటింగ్ పైన మొగ్గు చూపాలని చేస్తున్న ప్రయత్నాలపై ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా మరిన్ని విషయాలను తెలుసుకుందాం. రోజురోజుకి ఆరోగ్యం పైన ఆదరణ పెరుగుతుండడంతో చిరుధాన్యాలను ప్రమోట్ చేసే విషయంలో విస్తృత ప్రచారాన్ని ఎంచుకుంది మేనేజ్. సో డైరెక్టర్ జనరల్ మేనేజ్కి సంబంధించిన చంద్రశేఖర మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సో చిరుధాన్యాల విషయంలో చేయూతనియడంలో, స్టార్టప్స్కి చేయూతనియడంలో వీళ్ళు ఎలాంటి ప్లాట్ఫామ్ని ఎంచుకున్నారు, అట్లాగే వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు అన్న విషయాలను అడుగుదాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు చిరుధాన్యాలను రోజు రోజుకి ఆదరణ బాగా పెరుగుతుంది, జనాల్లో ఆరోగ్యం పట్ల కూడా ఈ మధ్యకాలంలో బాగా అవగాహన వచ్చింది. సో మీరు ఈ చిరుధాన్యాలను ప్రమోట్ చేసే విషయంలో ఎంచుకున్న మార్గం? నమస్కారం అండి. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంటు, ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక ఆటోనమస్ ఆర్గనైజేషన్ను మనము పాపులర్లీ మేనేజ్ అంతా పిలుస్తున్నాము. మేనేజ్ మ్యాండేట్ ఏమంటే ముఖ్యమైన ఒక టాస్క్ ఏమంటే, ఇక సైంటిస్టు ఏమైనా టెక్నాలజీ జనరేట్ చేస్తే ఆ టెక్నాలజీస్ ఫార్మర్స్ దగ్గర పోవాలా, ఎట్లా తీసుకోపోవాలా అనేది మేనేజ్ మ్యాండేట్. ఇప్పుడు ఈ చిరుధాన్య గురించి చెప్పాలంటే 2024 అంతర్రాష్ట్రీయ చిరుధాన్య ఇయర్ అంట సెలబ్రేట్ చేసిండ్రు. ఇండియా లీడర్షిప్, మనము ఫస్ట్ టైము ఎంటైర్ గ్లోబ్ అన్ని కంట్రీస్ ఈ చిరుధాన్య గురించి ఎక్కువ డిస్కషన్ అయింది. కోర్స్ మేనేజ్లను ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అన్ని చేసినాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ విత్ ఇన్ కంట్రీ, అవుట్ సైడ్ కంట్రీని చేసిండ్రు. ఇక్కడ వచ్చిన అంశం ఏమంటే, ఈ మిలెట్ ప్రమోషన్, చిరుధాన్య ప్రమోషన్ను చేయాలంటే ఇండియాకే ఒక లీడర్షిప్ రోల్ ఉంది అనేది మనకు అర్థమైంది. ఎందుకంటే వరల్డ్లో మ్యాక్సిమమ్ చిరుధాన్య ప్రొడక్షన్ చేస్తున్న కంట్రీలో ఇండియాను ఒక ఇంపార్టెంట్ కంట్రీ. చిరుధాన్యాలను డైరెక్ట్గా కాకుండా వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ అంటే ఒక దోసపిండి కావచ్చు, లేదంటే మురుకులు, సకినాలు, లేదంటే అరిసెలు, ఈ టైప్ ఆఫ్ మిల్లెట్స్తో తయారు చేసినటువంటి ఐటమ్స్ని పబ్లిక్లోకి చేర్చాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ప్లాట్ఫామ్ని అందిస్తున్నారు, దేని గురించి చెప్తారు? ఇప్పుడు ఈ అర్బన్ కన్జ్యూమర్స్ మీకు చెప్పిన ఫాస్ట్ ఫుడ్కి అలవాటు అయిపోయినరు. ఇప్పుడు చిరుధాన్య వాళ్ళు ప్లేట్లో లేదు. ఇప్పుడు వాళ్ళు ప్లేట్లో రావాలంటే ఏదో ఒక స్టార్టప్, ఒక ఇన్నోవేటర్స్ వాళ్ళకి చెప్పాలా, మీరు చిరుధాన్యాల్లో మీరు బిర్యానీ చేయొచ్చు, మీరు చిరుధాన్య యూజ్ చేసుకొని మిలెట్ బార్ చేయొచ్చు, చాక్లెట్ చేయొచ్చు, జ్యూస్ చేయొచ్చు, కుకీస్ చేయొచ్చు. ఈ ఫాస్ట్ ఫుడ్కి అలవాటైన పీపుల్కి మీరు కుకీస్ లాంగ్వేజు, ఈ బిర్యానీ లాంగ్వేజు, ఈ బార్ లాంగ్వేజు ఇది చెప్తే వాళ్ళు ఎక్కువ ఇష్టపడతారు. ఈ చిల్డ్రన్, ఇంట్లో ఉన్న చిల్డ్రన్ అది చాలా ఇష్టపడతారు. సో ఈ స్టార్టప్స్ ఏన్షియంట్ ఫుడ్ అంతా లక్ష్మీ హరిత వాళ్ళు ఇది ఏన్షియంట్ ఫుడ్ అంతా ఒక స్టార్టప్ తీసుకొచ్చిండ్రు. ఆ స్టార్టప్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్లో ట్రైనింగ్ అయింది. తర్వాత రీసెంట్లీ మేనేజ్లో మనము మిల్లెట్స్ ఆన్ వీల్స్ అది ఒక ప్రోగ్రాము లాంచ్ చేసినాము. ఒక మినిస్ట్రీ నుంచి చాలా సీనియర్ ఆఫీసర్స్ వచ్చిండ్రు. ఈ ముందున్న లక్ష్య సాధన ఏంటి? ఈ మిల్లెట్స్ ప్రమోషన్స్లో మీరు ఏ టార్గెట్స్ పెట్టుకున్నారు, వాటిని రీచ్ అయ్యే దిశగా మీ అడుగులు ఎట్లా ఉంటాయి? మనము ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఉంది, అది ఒక ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్. వాళ్ళు టెక్నాలజీస్ అన్ని జనరేట్ చేస్తున్నారు. వచ్చిన టెక్నాలజీసు మనము ఈ స్టార్టప్, అగ్రికల్చర్ స్టార్టప్ డైరెక్షన్లో చాలామంది యంగ్స్టర్స్ వస్తున్నారు. మనము స్టార్టప్, మిల్లెట్ స్టార్టప్ వస్తే దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి అప్ టు 25 lakh rupees వరకు మనము గ్రాంట్ ఇస్తున్నాము. చాలామంది ఈ గ్రాంట్ తీసుకొని మిల్లెట్ షాప్స్ అక్రాస్ ద కంట్రీ స్టార్ట్ చేసిండ్రు. మనము అక్టోబర్ 15th కిసాన్ మహిళా దివస్ అంతా చేసినాము. ఈ ఫార్మ్ ఉమెన్ డే చేసి ఒక కంట్రీలో వేరే వేరే ప్లేస్ నుంచి మిల్లెట్స్ గురించినే చేస్తున్న ఎంటర్ప్రినర్స్, లేడీ ఎంటర్ప్రినర్స్ ఇక్కడ వచ్చిండ్రు. చాలా సంతోషం అయింది. అప్పుడు మనము మిల్లెట్స్, ఈ లేడీ ఎంటర్ప్రినర్స్
పైకి తీసుకుపోతున్నారు అంతా చూసి కొంచెం హ్యాపీ అయినాము. ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగా మనం చేయాలంత అనుకున్నాము. మేనేజ్ హైదరాబాద్ ప్రోత్సాహకాలను అందిస్తున్న వాళ్ళలో ఒక స్టార్టప్ కంపెనీ నిర్వాహకురాలు మనతో పాటు ఉన్నారు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఫుడ్ ఆన్ వీల్స్ అన్న కాన్సెప్ట్తో పబ్లిక్లోకి వస్తున్నారు. చిరుధాన్యాల ఉపయోగాలు, చిరుధాన్యాలను పబ్లిక్కి డైరెక్ట్గా ఏ విధంగా చేర్చాలి, వాటికి సంబంధించిన వస్తువులను అడిగి తెలుసుకుందాం. ఎలాంటి థీమ్తో వీళ్ళు పబ్లిక్లోకి వెళ్తున్నారన్న విషయాలను నిర్వాహకులు ఉన్నారు. లక్ష్మి, హరిత మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. మేడం చెప్పండి, ఎలాంటి కాన్సెప్ట్తో మీరు పబ్లిక్లోకి వెళ్ళనున్నారు? ఈ ఫుడ్ ఆన్ వీల్స్ అంటే ఏంటి అసలు? అంటే ఒక వెహికల్ని పబ్లిక్లోకి ఎట్లా తీసుకెళ్లాలనుకుంటున్నారు, ఎట్లా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గర ఉన్న వస్తువులని? యాక్చువల్లీ ఫుడ్ ఆన్ వీల్స్ అనేది రెగ్యులర్గా మనం ఫుడ్ ట్రక్ చూస్తుంటాము, లేదంటే బేసిక్గా ఏదైనా స్వీట్స్ కార అట్లా సేల్ చేయడం చూస్తుంటాము మనము ట్రక్ పైన. మా కాన్సెప్ట్ ఏంటి అని అంటే రెండు, లైక్ మన ఫుడ్ ఆన్ వీల్స్ అంటే మన బీవరేజెస్ ఏవైతే ఉన్నాయో రాగి మాల్ట్ వాటిని అందించడానికి, అండ్ మెయిన్ చేసే ఏదైతే ప్రిజర్వేటివ్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయో మిల్లెట్స్తోని, ఆ ప్రోడక్ట్స్ని కూడా మేము అందుబాటులో కస్టమర్స్కి అందుబాటులో ఉండడానికి హెల్దీ ఫుడ్ ఆన్ వీల్స్ అని చెప్పేసి తీసుకొని వచ్చామన్నమాట. సో ఆన్ వీల్స్ హెల్దీ స్టోర్ అంటే ఎవ్రీ మిల్లెట్ బేస్డ్ ప్రోడక్ట్, ప్రిజర్వేటివ్స్ లేకుండా ఉన్న ప్రోడక్ట్ అన్నీ ఒక దగ్గర మీకు అందుబాటులో ఉండడానికి మేము తీసుకొని వచ్చాం. వీటిని మేము గేటెడ్ కమ్యూనిటీస్కి, ఆర్గనైజేషన్స్కి, గవర్నమెంట్ ఆఫీసెస్కి, స్కూల్స్ దగ్గర, హాస్పిటల్స్ దగ్గర వాళ్ళ ఇన్విటేషన్తో మేము ఇక్కడ ప్రమోట్ చేసి సేల్ చేస్తున్నాం అనమాట. చాలా మందికి ఫిజికల్గా ఆ ప్రోడక్ట్ని చూసి కొనాలి అని అనిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి కస్టమర్స్ కోసం వాళ్ళ డోర్ స్టెప్స్ దగ్గరికి మా ప్రోడక్ట్స్ మేము తీసుకెళ్ళడానికి ఈ కాన్సెప్ట్ని మేము స్టార్ట్ చేసాము. నాట్ జస్ట్ మా కంపెనీ ప్రోడక్ట్స్ని సేల్ చేయడమే కాదు, ఇది ఇంకొకరికి జీవనాధారాన్ని అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ఇచ్చేలాగా దీన్ని ఒక ఫ్రాంచైజీ మోడల్ లాగా తీసుకొని వచ్చామన్నమాట. అంటే జస్ట్ 5 lakhsలోనే మేము ఈ ప్రోడక్ట్ని లాంచ్ చేసాము. మీ ప్రోడక్ట్ని జెన్యున్గా ఉంది అని చెప్పడానికి, నాణ్యత ఎక్కువగా ఉంది బయట దొరికే వాటిల్లో కంటే మీదే కొనాలి అని చెప్పడానికి ఎలా చెప్తారు పబ్లిక్కి? బేసిక్గా మేము ఇచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో మేడం, అది టేస్ట్ చూస్తే కానీ తెలియదు. మేము వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎట్లాంటి కల్తీ లేకుండా జస్ట్ రా మెటీరియల్ మేము ఫార్మర్స్ నుంచి తీసుకొని వచ్చి వాటిని మా దగ్గర కడిగేసి నానబెట్టి ఆరబెట్టి ఆ తర్వాత చేస్తామన్నమాట. షుగర్ కానీ, మైదా కానీ, శనగపిండి కానీ, వీట్ కానీ, వైట్ రైస్ కానీ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్ వాడకుండా, ప్లస్ స్నాక్స్ చేస్తాం మేము, ఇండియన్ ట్రెడిషనల్ స్నాక్స్. వాటిని కూడా ఫ్రై చేసేది అన్రిఫైన్డ్ ఆయిల్లో ఫ్రై చేస్తాం, రిఫైన్డ్ ఆయిల్లో కాకుండా. ప్లస్ సాల్టింగ్, టేస్టింగ్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది సైంధవ లవణం వాడుతున్నాం. ఎవరైతే ఇబ్బంది ఉండి సాల్ట్ వాడద్దు అని అనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా టెన్షన్ లేకుండా మనం తినచ్చు అనమాట. సో ఇలాంటి టాప్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి 10 రోజులు 15 రోజులు ఉండే మురుకులు కూడా మా దగ్గర 3 నెలలకు పాడుగాకుండా ఉంటున్నాయి. సో అట్లా షెల్ఫ్ లైఫ్, బెటర్ షెల్ఫ్ లైఫ్ వస్తుంది. అట్లాగే మన మైదా శనగపిండితో చేసే మురుకుల టేస్ట్తో సమానంగా మన మిల్లెట్ స్నాక్స్ ఉంటున్నాయి, పిల్లలు హ్యాపీగా తింటున్నారు. అండ్ ఇదంతా ప్రూవ్ అయింది. మేము చాలా వరకు ఎగ్జిబిషన్స్లో, ఈవెంట్స్లలో పెట్టాము. మీరు అంటున్నారు ఫ్రాంచైజ్ కూడా ఇస్తాము మేము ఫ్యూచర్లో అనేసి. సో ఎట్లా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? అట్లాగే వీటికి సంబంధించి మీరు 5 lakhsలో ఎలాంటి ఐటమ్స్ని ఇస్తారు, అట్లాగే ఏ ఫెసిలిటీస్ని వాళ్ళకి ఇస్తారు మీరు? సో 5 lakhsలో మేము వెహికల్తో పాటు మేము స్టాక్ కూడా ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం 1 month హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అంటే ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తున్నాము. వన్స్ అది ట్రైన్ అయిన తర్వాత విల్ బి కీపింగ్ ఆన్ గివింగ్ ద ప్రాపర్ సపోర్ట్ ఫర్ దేర్ ఏమంటారు ఒక స్మూత్ రన్నింగ్. ఒక ఫ్రాంచైజీ రన్ చేయాలి అని అంటే వాళ్ళకి కావాల్సిన హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ని ఇచ్చి మేము మన ప్రోడక్ట్ని మేము ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటున్నాం. సో మొత్తానికి చిరుధాన్యాలను ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్గా తయారు చేసి పబ్లిక్కి చేరువలో తీసుకుపోవడమే వీళ్ళ థీమ్ అంటున్నారు ఈ నిర్వాహకురాలు. సో మరొక స్టార్టప్ కంపెనీ కానీ లేదంటే చిరుధాన్యాలను ఎంకరేజ్ చేసే విషయంలో వేరొక స్టోర్కి వెళ్ళి ఏ విధంగా పబ్లిక్లోకి వాళ్ళు వెళ్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకుందాం. జై జవాన్ కిసాన్ సోల్జర్ ఫర్ అగ్రికల్చర్ పేరుతో చిరుధాన్యాలను ప్రమోట్ చేసే విషయంలో, పబ్లిక్కి చేరువలోకి తీసుకొచ్చే విషయంలో రిటైర్డ్ డిఫెన్స్ పర్సన్స్ మనతో పాటు ఉన్నారు. సో కర్మన్ ఘట్లో ఉన్న ఒక స్టోర్లో ఉన్నాము. ఇక్కడ కంప్లీట్గా మనకు కనిపించేవన్నీ కూడా చిరుధాన్యాలకు సంబంధించిన ప్రోడక్ట్స్. సో వీటిని పబ్లిక్కి అందులోనూ వాళ్ళ వంటింటికి చేర్చే విషయంలో వీళ్ళ చిరు ప్రయత్నం ఏంటో వీరి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. హలో. సో ఎట్లా అంటే ఈ థీమ్ అనేది ఎట్లా వచ్చింది? ఈ అవకాశాన్ని మీరు పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు అందాయి మీకు, ఎవరి నుంచి? ఎస్ మ్యామ్, మేము ఒక 1 month బ్యాక్ ఈ స్టోర్ని ఓపెన్ చేస్తున్నాం మేడం. విత్ ద కాన్సెప్ట్ ప్రతి
సోషల్లో ప్రతి పబ్లిక్కి ట్రాన్స్పరెంట్ సిస్టమ్తో ఒక జెన్యూన్ ప్రొడక్ట్స్ అందాలనే ఒక థీమ్తో మేము వెళ్ళినాం. మేము ఒక 15 days మేనేజ్లో ట్రైన్డ్ అయినాం మేము, రాజేంద్ర నగర్ మేనేజ్లో. సో మా ట్రైనింగ్లో మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ ప్రొడక్ట్స్ అన్నీ చూపించారు. సో దాంతో మాకు వచ్చిన ఈ ప్రోడక్ట్ అయిన ఇదే మాకు ఈ స్టోర్ మేడం. సో అక్కడ మేము డిసైడ్ ఏంటంటే అందరం కలిసి ఒక మిలెట్స్ అనే అవుట్లెట్ పెట్టేసి పబ్లిక్ యాక్చువల్గా హెల్త్ అవేర్నెస్కి సంబంధించి వాళ్ళు ఎలాంటివి వాడితే వాళ్ళకు సూట్ అవుతుంది, డిఫరెంట్ డిసీజెస్కైనా ఏమంటే అవేర్నెస్తో పాటు వాళ్ళ వరకు తీసుకురావాలని, అంటే ఫార్మ్ టు కిచెన్ డైరెక్ట్లీ, అంటే విత్ ద ఎయిమ్ టు రీచ్ ద ఎవ్రీ కిచెన్. దాంతో మేము స్టార్ట్ చేసినాం. నవడేస్ మేము పోస్ట్ కరోనా హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్, ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ రకరకాలు వస్తున్నాయి. సో రైట్ థింగ్ ఏంటంటే టు ఈట్ ది రా ప్రొడక్ట్స్ అండ్ రైట్ ప్రొడక్ట్స్, వాట్ యు ఆర్ పేయింగ్ అండ్ వాట్ యు ఆర్ గెటింగ్. సో పే ఫర్ ది రైట్ థింగ్, అంటే అదే తినండి అదే పే చేయండి, రైట్ తినండి రైట్ పే చేయండి. దట్స్ విత్ దట్ కాన్సెప్ట్ వీఆర్ ఎయిమింగ్ టు రీచ్ ద ఎవ్రీ కిచెన్ మ్యామ్. సో మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వెరైటీస్ సో పబ్లిక్ కోరుకుంటుంది ఏంటి అంటే, ఇక్కడ వరకు వచ్చినప్పుడు ఐటమ్స్ని చూసి రేట్ కాస్ట్లీ, ఇవి మనం ఇక్కడ పావు కేజీ వచ్చే దగ్గర మనకు బయట హాఫ్ కేజీ దొరుకుతుందేమో అని చాలామంది అనుకుంటారు స్టోర్ వరకు వచ్చిన వాళ్ళకి. సో వాళ్ళకి యాజ్ ఏ రిటైర్డ్ ఎంప్లాయీగా మీరు ఏం చెప్తారు, ఒక జవాన్గా? మేడం చూడండి, ఏదైతే మనం కొంటున్నామో బయట మీకు ప్రోడక్ట్స్ అనేవి కాస్ట్ తక్కువ ఉండొచ్చు, మన తినేదాకా అది తిని మనకు మంచిగా అరిగి మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది ఇవాళ రేపట్లో ప్రతి ఒక్కటి చూసేది అది నమ్మకం తక్కువ. బయట చీప్గా ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. మేము అనేది మా కాన్సెప్ట్ అనేది మిల్లెట్స్ అనేది మేము ఎందుకు ఎంచుకున్నామంటే, మేము మా జనరేషన్ని వచ్చే నెక్స్ట్ జనరేషన్ని వాళ్ళందరినీ ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నాం. సో ఈ ఐటమ్స్ అన్నీ మీరు ఎక్కడి నుంచి ఖరీదు చేస్తారు? సో ఇక్కడ నుంచి మీరు ఏ కాన్సెప్ట్తో పబ్లిక్లోకి చేర్చాలనుకుంటున్నారు ఈ ఐటమ్స్ అన్నీ? చూడండి మేడం, మన ఇండియాలో ఎక్కడైతే ట్రైబల్స్ ఏరియా ఉందో, ట్రైబల్స్ ఏరియా లంబాసింగ్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ మేము తెప్పించాం. అక్కడ వాళ్ళు ప్యూర్లీ నేచరు వాళ్ళతోని 100% వాళ్ళకు నేచర్ సపోర్ట్ ఉంటుంది. నేచర్లో వాళ్ళు ఎటువంటి కెమికల్స్ వాడరు, భూమిలో ఎటువంటి కెమికల్స్ వాడకుండా పంటలు పండిస్తారు. దంతెవాడ, ఛత్తీస్గఢ్ దంతెవాడ నుంచి కూడా మేము తెప్పించే ప్రోడక్ట్స్కి అక్కడ కూడా సేమ్ అదే అన్నమాట. వాళ్ళు కూడా ప్లస్ అక్కడ వాళ్ళు ఉన్న మహిళలు వాళ్ళు ప్రతి ఒక్కటి ఈరోజు ఇంత పనిచేసి ఇంత గ్రేడ్ 1 తీసామా అనేది వాళ్ళు చూడకుండా వాళ్ళు ఎంత వీలైతే అంత కష్టపడి ప్రతి ఒక్కటి గ్రేడ్ 1 క్వాలిటీ ఇవి, గ్రేడ్ 2 క్వాలిటీ ఇవి, కెమికల్స్ లేకుండా పండించినవి ప్రతి ఒక్క ఐటము వాళ్ళు అట్లాంటివి అన్నీ చేసి మేము అట్లాంటి వాటి దగ్గర నుంచి ఎఫ్పిఓస్ దగ్గర నుంచి మేము వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి అక్కడి నుంచి మేము తెప్పించాం. సో అప్పుడు ఒక జవాన్గా మీరు సర్వీస్ చేస్తారు, ఇప్పుడు రిటైర్డ్ జవాన్గా సర్వీస్ చేయాలనుకుంటున్నారు పబ్లిక్కి. ఈ స్టోర్స్ని అంటే ప్రమోట్ చేసుకునే విషయంలో పబ్లిక్కి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? పబ్లిక్ మన హెల్తీ ఫుడ్ తింటే హెల్తీగా ఉండాలన్నది మాది మా కాన్సెప్ట్. అంటే వాటిలో మనకు ఫస్ట్ వచ్చేసి మిల్లెట్స్ నెంబర్ 1. మిల్లెట్స్ ప్రొడక్ట్స్ ప్లస్ ఆర్గానిక్ ఫుడ్ ఏదైతే ఉందో, ఆర్గానిక్ వితౌట్ కెమికల్ ఫుడ్ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ని మేము ఎంచుకొని మార్కెట్లో తీసుకెళ్దామని మా కాన్సెప్ట్. ఇక్కడ వివిధ చిరుధాన్యాలతో పోషక విలువలు అనేసి ఒక బోర్డు అయితే ఏర్పాటు చేశారు. సో చిరుధాన్యాలతో వంటకాలు అనేసి. సో దీన్ని అంటే పర్టికులర్గా పబ్లిక్కి ఇవి చూడగానే వీటికి సంబంధించిన అంటే ఎంత పోషకాలు ఉంటాయి ఏ ఐటమ్స్లో అని చెప్పడానికి ఈ బోర్డు ఎందుకు ఏర్పాటు చేస్తారు? ఎస్ మ్యామ్, యాక్చువల్గా పబ్లిక్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాంటెంట్ అంటే ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకు రిక్వైర్డ్ డైలీ బేసిస్ మీద మనకి ఎంత ఎనర్జీ లెవెల్స్ వస్తాయి అనేది ఇది జస్ట్ ఒక అవుట్లెట్ బోర్డ్ మ్యామ్, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి. కాకపోతే ఏంటంటే వీటిలో యూసేజ్, హౌ టు యూస్, ఇప్పటికీ పబ్లిక్కి వీటిని ఎలా యూజ్ చేయాలనేది స్టిల్ డౌట్ ఉంది. సో మీరు 2 రకాలుగా మమ్మల్ని నమ్మి వాడండి, మీ హెల్త్ కోసము వాడండి. మా ఫస్ట్ ప్రయారిటీ అయితే వీ వోట్ ఫర్ యువర్ హెల్త్ ఫస్ట్ అందించే లక్ష్యంతో అయితే వీళ్ళు రిటైర్డ్ జవాన్లు అందరూ కలిసి ఇట్లాంటి స్టోర్స్ని అయితే వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు, చేయనున్నారు. రైతులకు కావచ్చు, ఇటు వినియోగదారులకు ఇద్దరికీ బెనిఫిట్ అయ్యే విధంగా లక్ష్య సాధనలో ముందడుగులు వేస్తుంది మేనేజ్. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.